సో ట్రోల్ చేస్తేనే బాగా పాపులర్ అవుతున్నట్టున్నావు. యా ట్రోల్సే, కానీ కొన్ని బ్యాడ్ కట్టాయి ట్రోల్స్, కొన్ని ఫన్నీ ఉంటాయి. సరే నువ్వు ఎంత నవ్వుతూ మాట్లాడినా ఎక్కడో దగ్గర కొంచెం బాధ అయితే ఉంటుంది. అందులో మీకైతే ఇంకా బాధ ఉంటుంది నాకు తెలుసు. చాలా మంది నేను తీసుకెళ్ళి ఇంటర్వ్యూలు చేసా, చాలా బాధ ఉంటుంది, బాగా కవర్ చేస్తున్నావు. బట్ అలాంటిది ఏదైనా అంటే బయట వాళ్ళ నుండి వచ్చి బాధపడిన సిచ్యువేషన్ ఏదైనా ఉందా? బయట వాళ్ళు ఏదో మా ఫ్యామిలీ మా సొంత మా రిలేషన్స్ కొద్దిగా డిఫరెంట్గా మాట్లాడారు, అప్పుడు కొద్దిగా బాధ అనిపించింది. అవసరం నాకు ఈ వీడియోస్ అనిపించింది. మరి ఏదైనా కొన్ని రోజులు ఆపిన వద్దులే అని ఆపిన, బట్ మళ్ళీ నాకు ఎంకరేజ్మెంట్ బాగా ఫోన్ చేసి ఎందుకు వీడియోస్ చేస్తలేవు, నీ ముందు టాలెంట్ చెయ్యి అని మంచి బాలు ఇదంతా చేసింది బాలు లేదు, మళ్ళీ ఎంకరేజ్ చేసి బుద్ధిగా ఆడుకుంటున్నాడు, మళ్ళీ బుద్ధిగా ఆపేసేవాడిని మళ్ళీ వచ్చినాడు. లేదు మళ్ళీ చేశాను, అలా వైరల్ అయింది. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసిన, ఇప్పుడు అందరూ ఓకే. కాదు అనిల్కి గర్ల్ ఫ్రెండ్ ఉందని విన్నాను, అవునా? లేదు గర్ల్స్ ఫ్రెండ్స్ చాలా ఉన్నారు, డిగ్రీలో ఉన్నారు, ఇప్పుడు ఇన్స్టాలో చాలా ఫేమ్ అయిన బాయ్ ఫ్రెండ్. మరి బాయ్ ఫ్రెండ్స్ మా బావలు చాలా ఉన్నారు. ఎంతమంది ఉన్నారు సార్? కౌంట్లెస్. రోజుకో బావతో వీడియో పెడతాను. అవును, రోజుకో బావతో పెడతాను. చాలా సరే ఎక్కువగా అనిల్ బాయ్ ఫ్రెండ్స్ తో ఉంటారు, గర్ల్ ఫ్రెండ్స్ తో ఉంటారు? నేను అందరితో ఉంటా, బాయ్స్ తో ఉంటాను, గర్ల్స్ తో ఉంటాను, నా ఫ్రెండ్స్ ట్రాన్స్జెండర్ ఉన్నారు వాళ్ళతో ఉంటా, అందరితో ఉంటాను, ఈక్వల్ గా ఉంటాను. వెరీ గుడ్, కరెక్ట్ పాయింట్ కి వచ్చినావు. ట్రాన్స్జెండర్ అంటే ట్రాన్స్ తెలీదా మీకు? మళ్ళీ తెలీదు, అడుగుతున్నా. నాకు కూడా తెలియదు, మీకు తెలియనప్పుడు నువ్వే అడిగా. నాకు అసలు ఆ పదమే అసలు నేను ఇప్పుడు ట్రాన్స్ అని చెప్పిన కదా. ట్రాన్స్ అంటే ఏంటి? హిజ్రాస్. సో అంటే వాళ్ళ అమ్మాయిలా అబ్బాయిలా? అబ్బాయిలు అంటే అబ్బాయి నుండి అమ్మాయికి మారిన వాళ్ళను హిజ్రా అంటే అలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి. మరి అమ్మాయిల నుండి అబ్బాయిలుగా మారిన అమ్మాయిల నుండి అబ్బాయిలుగా మారిన నాకు తెలియదు. అలా తెలియదు. ఓకే, అబ్బాయిల నుండి అమ్మాయిలుగా మారిన మాత్రమే తెలుసు. నాకు అలా ఫ్రెండ్స్ ఉన్నారు చాలా మంది. సో ట్రాన్స్జెండర్స్ అంటారు. సో మీకు తెలీదా? ఇంత పెద్ద పొజిషన్ లో ఉన్నారు, కొన్ని తెలియదు కాబట్టి కొన్ని అడుగుతున్నాను. సో అయితే మొత్తానికి మీకు ఫ్రెండ్స్ ఉన్నారు చాలా. సో నువ్వు ఆనెస్ట్ గా చెప్తావు కదా నిజాలే. సో ఎందుకు అబ్బాయిలు నుండి అమ్మాయిలుగా మారారని నువ్వు ఎప్పుడో ఒక రోజు అడుగుంటావు కదా, ఏమన్నారు? వాళ్ళకల్లా ఫీలింగ్స్ ఉన్నాయి, అలా మారిపోయారు. నీకు ఎప్పుడు పర్సనల్ గా నేను అడగను కదా. మీకు ఎప్పుడు నుండి తెలుసు? నాకు ఇప్పుడు ఇన్స్టాలో ఫేమ్ అయినప్పటి నుంచి ఫ్రెండ్స్. నీకు వేరే ఫీలింగ్స్ ఏమైనా ఉన్నాయంటే? నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు, నేను నార్మల్ గానే ఉన్నాను. ఎవరి మీద ఫీలింగ్స్ లేవు నీకు? నీ మీద ఉన్నాయి ఇప్పుడు ఫీలింగ్స్ అయితే ప్రెసెంట్. మీ బావ మీ అలా చూసి. సో కాదు, నార్మల్ గా నీకేమైనా ఫీలింగ్స్ వస్తాయా అమ్మాయిలు చూస్తే? అమ్మాయిలు చూస్తే నాకు ఒకప్పుడు ఇలియానా అంటే బాగా ఫీలింగ్ ఉండే, బట్ ఇప్పుడు తనకు బండలాగా అయింది కదా. పూజ హెగ్డే బాగా ఇష్టం, సాయి పల్లవి కూడా చాలా ఇష్టం. సెలబ్రిటీలో చెప్పకు, నార్మల్ గా ఉన్న వాళ్ళలోనే ఎవరంటే ఇష్టం? నార్మల్ గా అట్లా చెప్పా నేను. అంటే ఉంటారు కదా ఈదులో మన గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, అంటే ఫ్రెండ్స్ ఉన్నారు అట్లా. అమ్మాయిలో ఫ్రెండ్స్ ఉన్నారు, అబ్బాయిలో బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. మా బావలు ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు. బావలు ఎందుకంటారు? బాయ్ ఫ్రెండ్స్ అనుకోండి, బాయ్స్ ఫ్రెండ్స్. నాకు నచ్చితే బావ అంటాను, నచ్చకపోతే ఫ్రెండ్. ఎందుకు బావ అంటే అట్లా హెల్ప్ చేసిన వాళ్ళని బావ అంటాను. వీడియోస్ కి హెల్ప్ చేసి. ఏ హెల్ప్? వీడియోస్ కి క్లారిటీ చూసామే. వీడియోస్ కి హెల్ప్. సో ఫ్యూచర్ లో అయితే ఇంకా మాకు శారీస్ తో వీడియోస్ తెలుస్తావు అయితే. నెక్స్ట్ కనిపిస్తాను నేను జబర్దస్త్. ప్లీజ్ నాకు ఆఫర్ ఇవ్వండి, మంచి సారీ కట్టుకో. ఏం చూసి ఇవ్వాలి? ఏదైనా చూపిస్తాను నేను. అవి చూపిస్తావని వాళ్ళ బాధ తీసుకోవట్లా. తీసుకుంటారు. ఇప్పుడు నా వీడియోస్ మాక్సిమం సగం మంది చూస్తారు, ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు కానీ చాలా మంది చూస్తారు. నువ్వు ఇంత చెప్తేనే డైలాగ్ చెప్పడం. మీరు సడన్ గా అడిగారు, చూపించు ఏం టాలెంట్ చూపిస్తున్నాను. ఫ్రెండ్స్ నన్ను చూస్తున్నారు కదా, కొత్తగా యాంకర్ నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఇన్స్టాలో చూపించిన కాదు, ఇక్కడ నీ టాలెంట్ చూపిస్తే ఇదే ఆడిషన్ అనుకొని నీకు వచ్చిన టాలెంట్లన్నీ చూపించు. నాకు ఒకటి నచ్చేది, ఒకటి మంచి మొగడు, ఒకటి మంచి నిద్ర. చాలా డైలాగ్స్ చెప్తున్నాను, ఇంకేం చెప్తారు? నాకు సంబంధాన్ని ఇప్పుడు నువ్వు చెప్పే ప్రతి డైలాగ్ హట్టు బొంగమూతి పెట్టుకున్నాను, అలిగాను బావా, అది కూడా డైలాగే కదా, ఫేమ్. ఇంకేం చెప్పాలి చెప్పు? నీకు ఏ రసం కావాలి, ఏం చూపించాలి? ఏ రసమా? ఇన్ని రసాలేం వద్దులే కానీ. సో అంటే స్టార్టింగ్ అలిగాను బావా అన్నావు కదా, అలిగాను నేను బొంగమూతి పెట్టుకున్నాను, హట్టు వద్దులే, మామూలు మూతే చూడలేకపోతాను. నేను చూడకండి, ఎవరు చూడకుండా నన్ను చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇన్స్టాలో, డైలీ చూస్తున్నారు, ఇష్టపడుతున్నారు. ఏంది? నిన్ను. సరే అంటే ఇప్పుడు రీల్స్ చేస్తావు కదా, ఏమైనా అనుకుంటావు రీల్స్ ఇవి చెయ్యాలి ఈ రోజు? లేదు, నేను వీళ్ళని టార్చర్ పెట్టాలి అని ఫిక్స్ అయిపోతావు? నేను ఎవరిని టార్చర్ పెట్టట్లేదు, ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాను. చాలా మందిని నీ వీడియోస్ చాలా, నేను పెళ్లిళ్ళకి అయినా కూడా చాలా మంది చెప్తారు నీ వీడియోస్ చాలా ఫన్నీగా ఉంటాయి. సరే నువ్వు అన్నావు కాబట్టి ఒకసారి చెప్పులే, నేను చూస్తా. ఏం చూస్తా? నీ కామెంట్స్. ఓకే చూడు.
మొన్న ఒక అమ్మాయితో ఒక ఈవిడితో చూసి ఎవరు వీళ్ళు? ఇప్పుడు జస్ట్ ఇంతకు ముందు అప్లోడ్ చేసిన. ఇప్పుడా? ఓకే, 7 hours అయిపోయింది, ఇప్పుడు కాదులే. ఓకే. ఎవరు? ఫ్రెండ్. కామెంట్లు భలే వస్తాయి, చూసుకుంటావు కామెంట్లు ఎప్పుడైనా? చూస్తాను అప్పుడప్పుడు, కానీ నేను ఎక్కువ పట్టించుకోను కామెంట్స్. ఉప్పల బాలు 2 అంట, చూసావా? మా బిరుదు రావాలంటే సరిసామని ఎవరికి రాదు, ఛాన్స్ కొట్టావు స్వామి. లేదా నేను ఉప్పల బాల్ 2 కాదు, ఎప్పటికీ పూడూరు ఫేమస్ అని. ఆ ఊపిరి చూస్తుంటే ఉప్పల బాల్ 2 లాగే ఉన్నావు. లేదు, బాలన్న వేరు, నేను ఫేమస్ అని. కాదు, ఇలాంటి కామెంట్ విన్నప్పుడు ఎలా ఉంటది? ఇప్పుడు కెమెరా ముందు చెప్పట్లేదు కానీ ఇంటికి వెళ్ళి తలుపులు వేసుకుని డారా మూసాక లేలా అనిపిస్తుంది? అలా ఏం లేదండి, నాకు కొత్త కదా కామెంట్. చెప్పని నువ్వు హుషారుగా ఉన్నావు, నాకు తెలుసు, చెప్పు. అలా ఏం లేదు. సరే, ఒక కామెంట్ అయితే చూసా, నువ్వు తేడానా లేకపోతే అలా యాక్టింగ్ చేస్తానవా అని ఒకటి పెట్టాను. సో ఇప్పుడు నేను చూసిన దాన్ని బట్టి ఎందుకో నాకు యాక్టింగ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అది ఏంటి అసలు కరెక్ట్ చెప్పు. చెప్పాను కదా, నేను జస్ట్ యాక్టింగ్ ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఇలా చేస్తున్నాను వీడియోస్ అని చాలా టైమ్స్ చెప్పిన నేను ఆల్రెడీ. ఇది వరకు ఇంటర్వ్యూస్ కూడా చాలా చెప్పిన, విజ్జుగౌడెన్ ఇంటర్వ్యూలో ఇంకా చాలా చెప్పాను. జస్ట్ యాక్టింగ్ పర్పస్లో, జస్ట్ జబర్దస్త్ కోసం అలా నాకు ఒక్క ఆఫర్ అయినా రావాలని ఎదురు చూస్తున్నాను. ఈ కామెంట్స్ నేను కింద చదవాలని నాకే ఎదవలా ఉంది. సో ఇంత వరస్ట్గా ఉన్నాయి, చూసావా? చూసాను. మరి ఇవి చూసి ఆయండి నన్ను అంతనం మళ్ళా ఇంత వరస్ట్ కామెంట్లు చూడు. సో నేను చదవనా కొన్ని? చదువు, పర్లేదు. చాలా మంది ఉన్నారు, ఎందుకు లేని నీ డాష్ 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 లో ఉప్పల బాల్ అని పెట్టాడు. డాష్ డాష్ చూపించండి, డాష్. ఇక నీ చదువు అది కూడా నవ్వుతాను ఏంటి స్వామి? అది ఫన్నీ. ఫన్నీయా? అప్పుడప్పుడు ఫ్రెండ్స్ అప్పుడప్పుడు నా కామెంట్స్ నేనే నవ్వుకుంటాను. ఎందుకంటే నేను ఫేమ్ కాకముందు నేను కూడా చాలా మంది కామెంట్లు పెట్టేవాడిని, ఇప్పుడు నాకు వస్తున్నాయి, అంత తేడా. సరే, ఈ కామెంట్ నేను అలాంటి పిచ్చి పిచ్చి కామెంట్లు పెడితే నేను పట్టించుకోను. అది నేను అడిగితే మాకు అక్కడ బీప్స్ వేసుకోవాలి, లేకపోతే మా యూట్యూబ్ వల్గారిటీ అని మమ్మల్ని వేసుకుంటారు. కానీ ఇక్కడ కామెంట్లు చూస్తుంటే అర్ధాంతరంగా ఉన్నాయి. నువ్వేమైనా డిలీట్ చేస్తావు? కొన్ని అంటే ఏవి డిలీట్ చేయను ఇప్పుడు కామన్. సరే, ఏంటి రీసెంట్గా ఎవరికో పెళ్ళి అయినట్టుంది, అక్కడ కూడా ఏదో ధ్వంసం చేసావు? లేదు, నేను బీర్లతో స్నానం చేయించాను మా ఫ్రెండ్. బీర్లతో ఇలా పోసాను డిఫరెంట్ గా వాపస్ నీళ్ళు ఎవరు తిట్టలేదు నీకు? నన్ను ఎవరు తిట్టలేదు, మా ఫ్రెండ్సే కదా, అందరం అనుకొని చేసిన. నేనే. మీ క్లాస్మేటా? అవును. భరిస్తారు అయితే? భరించాడు. కాదు, ఏంది కామెంట్లు ఏంటి? ఇలాంటి కామెంట్లు విన్నప్పుడు నీకు ఎందుకు అసలు అవసరం ఇవన్నీ? నీకు ఇప్పుడు వల్లగానే ఉన్నాయి చూస్తే, నీకు నాకు అసలు చదవాలంటేనే చిరాగ్గా ఉంది. నేను పట్టించుకోను కామెంట్స్, ఐ డోంట్ కేర్. మరి వాడు 100 పెట్టుకోండి, నేను పట్టించుకోను, నాకు అవసరం లేదు. చెప్పనా, ఎక్కువ తుప్పల్లోనే ఉంటాడు అటు. ఏ తుప్పల్లోనే ఉంటావు నువ్వు? రారా, ఎవడ పెట్టిన తుప్పలలోకి, నువ్వు కూడా రా, ఇద్దరం కలిసి తుప్పలలో. ఎవడాడు చూడు, ఎవడ కనిపించట్లేదు, ఎవడైనా రండి, నాతో ఉంది నా తుప్పలలో. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు, కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.